ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశాల మేరకే ప్రజా దర్బార్ పల్లిబాట ఎమ్మెల్యే బలరాం కృష్ణుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే ప్రజా దర్బార్ పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరాం కృష్ణుడు తెలిపారు. సోమవారం కోరుకొండ మండల రెవెన్యూ కార్యాలయంలో ఎమ్మెల్యే బొత్తుల బలరాం కృష్ణ వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్లో ప్రజలు ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, భూమి హెచ్చుతగ్గులు, భూ వివాదాలు, సంక్షేమ పథకాలు, రోడ్లు, డ్రైనేజీ, ఇతర వ్యక్తిగత సమస్యలపై ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఎమ్మెల్యే బలరామకృష్ణుడు చేపట్టిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా ఆలకిస్తూ ఆయా సమస్యల పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బలరామకృష్ణుడు నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల సమస్యలను, ప్రజల వ్యక్తిగత సమస్యలను ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని, ప్రతి ఒక్కరూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే బలరామకృష్ణుడు నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రతి సమస్యకు మోక్షం లభిస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి ఒక సుపరిపాలనని ఆంధ్ర ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు. అదేవిధంగా చూస్తే ఇక్కడ స్థానికంగా ప్రజల యొక్క సమస్యలు ఇంకా ఏమైనా ఉండిపోయినాయేమో స్థానిక శాసనసభ్యులందరూ కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గర నుంచి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ నిమిత్తం అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులతో వాళ్ళని అన్నింటినీ కూడా అర్జీలు ఆయా స్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. దానిలో భాగంగానే ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ, ఇతర మండల స్థాయి అధికారులు, సర్వేయర్లు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి కూడా సంబంధిత అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అర్జీలు స్వీకరించడం అయింది. ఇందులో సుమారుగా 150 అర్జీలేమో ఈ యొక్క ప్రజల యొక్క ఇబ్బందుల నిమిత్తం వచ్చాయి. అది కాకుండా శ్రీవాణి ద్వారా మనకి ఏదైతే దేవాలయాల నిర్మాణం ఉందో వాటి నిమిత్తం కూడా ఒక 6 అప్లికేషన్లు కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా సంబంధిత అధికారులకు అందజేసి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇందులో ముఖ్యంగా చూస్తే 3 చోట్ల భూములు కబ్జాలు జరిగినట్టుగా ఈ యొక్క అర్జీల్లో పేర్కొన్నారు. ఒకటి వచ్చేసి శ్రీరంగపట్నం, ఇంకోటి కోటికేశ్వరం, ఇలా ఇంకొకటి వచ్చి బొచ్చింపేట గ్రామాల్లో భూములు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కబ్జా చేసి పక్కవారు ఇబ్బందులు పెడుతున్నట్టుగా వచ్చింది. అలాగే ఒక మిస్సింగ్ బాలిక, మైనర్ బాలిక మిస్ అయినట్టుగా కూడా ఒక అర్జీ రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో మైనర్ బాలిక మిస్సింగ్ అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చాం. గత 2 నెలలుగా కూడా ఆ యొక్క దానికి పరిష్కారం రాలేదని చెప్పారు. పోలీస్ అధికారులకు కూడా ఆదేశించాం ఆ యొక్క సమస్యను ఇమీడియట్గా పరిష్కరించాలని చెప్పి. అదేవిధంగా ఒక భార్యాభర్తలకి మధ్య ఉన్నటువంటి తగు కారణంగా 3 పిల్లలతో ఉన్న తల్లికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి అత్తగారు వేధిస్తున్నట్టుగా కూడా ఒక అర్జీ వచ్చింది. దాన్ని కూడా సంబంధిత పోలీస్ అధికారులకు కూడా తెలియజేసి వారికి న్యాయం చేయాలని చెప్పి ఆదేశించాం. రీసర్వే భాగంలో కూడా కొన్ని ఇబ్బందులు, ఎక్కువ కంప్లైంట్లు కూడా వచ్చినాయి. రీసర్వేలు సక్రమంగా జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నాం అన్నట్టుగా కూడా దృష్టిలో వచ్చినాయి. అలాగే కొన్ని చోట్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు కూడా దొంగ పట్టాలు ఇచ్చారు వైసీపీ హయాంలోని. అన్ని ఆస్తులు ఉన్న వారికి, కార్లు ఉన్న వాళ్ళకి, పొలాలు ఉన్న వాళ్ళకి కూడా ఆ యొక్క పట్టాలు ఇచ్చారు.
నిజమైన పేదవాళ్ళకు పట్టాలు అందలేదని చెప్పేసి ఈ యొక్క గుమ్మలూరు నుంచి కూడా కంప్లైంట్లు రావడం జరిగింది. ఇవన్నిటిలో కూడా సంబంధించి అధికారులకు మేము పంపించి వాళ్ళు రెక్టిఫై చేసే విధంగా కూడా చేస్తున్నాం. అదేవిధంగా హౌసింగ్ దాంట్లో కూడా ఈ యొక్క హౌసింగ్ ఏదైతే ఫౌండేషన్ లెవెల్ ఏదైతే ఉందో పునాది లెవెల్ అనేది అక్కడ వరకు కూడా తీసుకోవట్లేదని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని కూడా సంబంధిత పీడీ హౌసింగ్ వారితో మాట్లాడడం, ఏఈలతో మాట్లాడడం, ఈ యొక్క పునాది లెవెల్ వరకు కూడా ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి దాని ప్రకారం అందరూ కూడా హౌసింగ్ లోన్లు పునాదుల వరకు తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నాం. అదే కాకుండా చూస్తే కొంతమంది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క కొంతమంది హడావుడిగా ఇల్లు కట్టేసుకున్నాము, దానివల్ల మాకు ఇబ్బంది వచ్చింది, తప్పక స్లాబ్లు వేసేసుకున్నామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ రిక్వెస్ట్ని కూడా రేపు నేను అమరావతి వెళ్ళి ఎండి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిని కలిసి అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ యొక్క మంత్రి గారిని కూడా కలిసి ఈ యొక్క కొంతమంది స్లాబ్లు వేసుకున్నారు రీసెంట్గానే, వారికి అవకాశం ఉంటే కూడా హౌసింగ్ లోన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా చూస్తే ఇక్కడ సిబ్బంది కొరత ఎక్కువ ఉంది. మన సచివాలయం సిబ్బంది కొరత ఎక్కువ మంది డిప్యుటేషన్లో వెళ్ళి కలెక్టర్ ఆఫీసుల్లోనే జిల్లా స్థాయి ఆఫీసుల్లో పని చేయడానికి వెళ్ళిపోయారు. అందువల్ల సిబ్బంది తక్కువ ఉన్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ షార్టేజ్ ఆఫ్ సిబ్బందిని ఈ డిప్యుటేషన్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రప్పించి ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా మళ్ళీ ఫిల్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.